హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు రెసిపీ అయితే చిన్న నెత్తళ్ళండి. చేపలు, పచ్చి చేపలు అయితే తీసుకున్నానండి. చిన్నవి చాలా బాగుంటాయి టేస్టీగాని. ఇవైతే బాలింతలే కాదు, ఎవరైనా తినొచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. వీటితో అయితే ఫ్రై చేసుకోవచ్చండి, పులుసు పెట్టుకోవచ్చు, అలాగే ఇగురైతే వండుకోవచ్చండి. నేను ఈరోజు అయితే మీకు పులుసు పెట్టి చూపిస్తాను. వీటిని అయితే నీట్గాని చిన్నవి బుర్ర, అలాగే రెక్కలు, తోక ఉంటాయండి. ఈ విధంగా పొట్టయి నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. 2-3 సార్లు అయితే కడుక్కోవాలండి. వీటిని పైన అయితే తెల్లగా జిడ్డుగా పొలుసులాగా అయితే ఉంటుందండి. దాన్ని అయితే నీట్గా 2-3 సార్లు కడిగేసుకోవాలి. ఒకసారి ఉప్పు అయితే వేసుకొని కడుక్కుంటే నీట్గా అయితే వచ్చేస్తాయండి చేపలు. కడిగేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం మనం తీసుకున్న దాన్ని బట్టి లైట్గా చింతపండు అయితే తీసుకోవాలండి. పులుసు అయితే చిక్కగా దగ్గరికే పెట్టుకోవాలి. ఇది పలచగా ఉంటే బాగోదండి నెత్తల పులుసు ఎప్పుడుని. ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి. ఆనియన్స్ మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, నీసువాసన లేకుండా దాచిన చెక్క, లవంగి మొగ్గ, అలాగే అల్లం వెల్లుల్లిపై ధనియాలు అయితే వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు అయితే ఎలా చేయాలో చూద్దామండి. మనం ముందుగా గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకుని పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్టీగా అయితే ఉంటుందండి. చేపలు ఏదైనా నీ స్మెల్ లేకుండాని. చేపల పులుసు కంపల్సరీ కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. టేస్ట్ అప్పుడే బాగుంటుంది. ముందుగా వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుని మసాలాను కూడా వేసుకోవాలండి. మసాలా వేయడం వల్ల అయితే పులుసు చిక్కగా వస్తుందండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, కానీ చిక్కదనం అయితే రాదు పులుసు. మసాలా కొట్టుకోవాలి. ఇగురైతే కనుక ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఈ విధంగా ఆనియన్స్ అంతా బాగా వేగించుకోవాలండి. పేస్ట్ని అయితేనే బాగా మగ్గించుకోవాలి. దగ్గరికి అయితే అయిపోవాలండి. ఈ విధంగాని చూడండి, ఇదైతే బాగా మగ్గిపోయిందండి. దగ్గరికి అయితేనే ఇది ఎంత మగ్గితే అంత టేస్ట్ అయితే బాగుంటుందండి. పులుసు అయితేనే చిక్కగా బాగా దగ్గరికి అయితే చేసుకోవాలి. మనం మసాలా అంతా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని చేపలను అయితే వేసుకోవాలండి. దీంట్లో కొంచెం పసుపు, అలాగే దానికి సరిపడినంత ఉప్పు, కారం కూడా వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలుపుకోవాలండి. బాగా ఎక్కువైతే కలిపేయకూడదు, లైట్గానే మనం చుట్టూ తిప్పేసుకోవచ్చు. ఒకసారి తిప్పుకున్న తర్వాత లేదంటే ఒకసారి చేతితో కలుపుకోవాలండి కరిటించుకొని. ఎక్కువ కలిపేయడం వల్ల అయితే ఇడిపోతాయి, ఎందుకని లైట్గానే కలపాలి. ఇదైతే నీసు వాసన అయితే మగ్గిపోవాలండి. చేపల నుండి నీసంతా వాటర్ పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇది మగ్గిలోపు అయితే చింతపండుని అయితే రసం తీసి పెట్టుకోవాలండి. నేనైతే చింతపండు వడపోసుకుని పక్కన పెట్టుకుంటానని చెప్తాను కదండి. ఆ విధంగా వడపోసి అయితే పక్కన పెట్టుకున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే అలా కలిపేసుకోవాలండి. విడిపోకుండా చేపలు అయితే జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇదైతే మరిగేంత వరకు అయితే పెద్ద మంటలో ఉంచుతానండి. తర్వాత అయితే స్టవ్ సిమ్లో పెట్టేస్తాను. చూడండి, ఆయిల్ అయితే పైకి వచ్చింది. పులుసు అయితే చాలా టేస్టీగా ఉందండి. స్మెల్ కూడాని. కొత్తిమీర కూడా వేస్తే నేను మూత అయితే పెట్టేస్తానండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే అలా వదిలేసాను. ఈ విధంగా ట్రై చేయండి. నెత్తల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నెక్స్ట్ అయితే ఫ్రై అయితే చూపిస్తానండి. ఫ్రై కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుందండి. నెత్తళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు అయితే ఇంకొంచెం మరగాలండి, మరగనిద్దాము. పులుసు బాగా మరిగిన తర్వాత అప్పుడు లాస్ట్లో అయితే దింపేసుకోవాలండి. ఆల్రెడీ కొత్తిమీర అయితే వేస్తాను కదండి. నెత్తల పులుసు రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వస్తుందో కామెంట్ అయితే చేయండి మీకు నచ్చితే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.